వాతియుల్లాహ వ రసూల లఅల్లకుం తుర్హమూన్ సూరా ఆల్ ఇమ్రాన్ మే, మీరు అల్లాకు మరియు ప్రవక్తకు విధేయత చూపండి, మీరు తిరస్కరించకండి, మీరు అల్లాని తిరస్కరించకండి, మీరు ప్రవక్త యొక్క ఆచారాలను తిరస్కరించకండి, మీరు ప్రవక్తకు విధేయత చూపండి. అంటే ప్రవక్త మీకు నమాజ్ ఎలా చేయాలా చెప్పారు అలాగే నమాజ్ చేయండి, ఉపవాసాలు ఎలా పాటించాలా అలాగే పాటించండి, దువా ఎలాగా చేయాలా అల్లాతో అలాగే దువా చేయండి, జకాత్ ఎలాగా ఇవ్వాలా అలాగే ఇవ్వండి, హజ్ ఉమ్రా ఎలా చేయాలా చూపించాడు అలాగే మీరు హజ్ ఉమ్రా చేయండి, తద్వారా మీకు సాఫల్యం పొందగలరు. అంటే ప్రవక్తకు విధేయత చూపినోడు స్వర్గవాసి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. చాలామంది ఖురాన్ను ఆరాధిస్తారు, ప్రవక్తను ఆరాధించారు. ఆరాధించడం అంటే చెప్పిన మాట వినరు. ఖురాన్ యొక్క వాస్తవికతలు, ఖురాన్ అంటేనే ప్రవక్త, ప్రవక్త అంటేనే ఖురాను. ఎందుకంటే వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా ఖురాను గ్రంథంలో ఇలా తెలియజేశారు, ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, మీరు నా పట్ల ప్రేమించాలి అంటే ముందు నా ప్రవక్తతో మీరు ప్రేమించండి, నా ప్రవక్త చెప్పినట్టు మీరు నడుచుకోండి, అతని మార్గంలో మీరు నడవండి, మీకు సన్మార్గం దొరుకుతుంది. ఎవరైతే వెనుతిరిగిపోతాడో, ప్రవక్తకు అవిధేయత అయిపోతాడో వాడి నివాసం నరకము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ప్రవక్తకు అవిధేయత చూపితే ప్రవక్తకు విధేయత చూపాలా, ప్రవక్త మార్గంలో మనం నడుచుకోవాలా, తద్వారానే మనం నిజమైన విశ్వాసులము, ముస్లింలము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తారు, యా అయ్యుల్లదీన ఆమను అతియుల్లాహ వ అతియు రసూల వలా తుబ్తిలు అమాలకుం, ఓ విశ్వాసులారా మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి అని చెప్పడం జరిగింది. అంటే మనం చేసే కర్మలు, మనం చేసే పుణ్యాలు వ్యర్థమైపోతుంది ఎప్పుడు మనం ప్రవక్త చెప్పినట్లు విధంగా మనం నడుచుకోకుంటే మన పుణ్యాలు, మన కర్మలు అన్నీ మన ఇహలోకంలోనే వ్యర్థమైపోతాయి. మనం ఏమనుకుంటామో, నేను నమాజ్ చేస్తున్నాను, నేను రోజా చేస్తున్నాను, నేను దువా చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నాము. కానీ మనం ఏదైతే చేస్తున్నామో అది ప్రవక్త చెప్పిన విధంగా చేస్తున్నామా లేదా అనేది ఆలోచించాలా. ప్రవక్త చెప్పినట్లుగా లేదంటే మీ కర్మలు ఏమైపోతాయి, వ్యర్థమైపోతాయి సోదరులారా. అందుకే మనం ఆలోచించాల్సినటువంటి విషయము. ఇలాగే ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నేను స్వర్గంలో ప్రవేశిస్తున్నాను, నాతోటి కొంత సోదరులు స్వర్గంలో రావడానికి ఆలోచిస్తున్నారు. స్వర్గంలో పోవాలంటే ఎవరైనా ఆలోచిస్తారా? ముందు నేనుండాలా అని ముందు వెళ్తారు. కానీ కొంతమంది, నా ఉమ్మతులో కొంతమంది ఇలా ఉన్నారు, స్వర్గంలో రావడానికి ఆలోచిస్తున్నారు. సహాబాలు ప్రవక్త యొక్క సహచరులు అడుగుతారు, ఓ ప్రవక్త, స్వర్గంలో ఎవరు రావాలనుకోరు, ప్రతి ఒక్కరు రావాలనుకుంటారు, కానీ ఏదైతే మీరు చెప్తున్నారో మాకు అర్థమైతే అయితలేదు, ఎవరు రావాలనుకోరు అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, మన్ అతాని దఖలల్ జన్న వమన్ అసాని ఫఖద్ అబా, ఎవరైతే నా మార్గంలో నడుచుకుంటాడో వాడు నాతో పాటు స్వర్గంలో వస్తారు, ఎవరైతే నన్ను వెనుతిరిగిపోతాడో ఇహలోకంలో వారు శైతాను ద్వారా నరకంలో వేయబడతాడు అని చెప్పడం జరిగింది. కనుక సోదరులారా, మనం పరలోక జీవితం సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో అల్లాకు ప్రవక్తకు ఏం చేయాలా, విధేయత చూపాలా, అల్లా చెప్పిన మార్గంలో నడుచుకోవాలా, ప్రవక్త చూపిన ఆచారాలను మన జీవితంలో పాటించాలా. అప్పుడే మన ఇహలోక జీవితం, పరలోక జీవితం సాఫల్యం చెందుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.